కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఆయన మాటలు ప్రస్తుతం మనం సీసీ ఫుటేజ్ మొత్తం పరిశీలిస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అన్ని కూడా అక్కడే ఉన్నాయని చెప్తున్నారు. కమిషనర్ ఆఫ్ పోలీస్, ఢిల్లీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అక్కడే ఉన్నారు. ఆయనతో నేను మాట్లాడానని చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. హాస్పిటల్కి వెళ్తాను కాసేపట్లో, అదేవిధంగా పేలుడు జరిగిన ప్రాంతానికి కూడా వెళ్తాను. మేము ఏ ప్రాబబిలిటీని, అంటే ఏం జరిగింది అనే ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాం అని మాత్రమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. సో పలు కోణాల్లో ప్రస్తుతం ఈ పేలుడిని దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఏదైతే కామెంట్ చేశారో ఇది ఉగ్ర కుట్ర అని ఎవరూ కూడా చెప్పని పరిస్థితులు మనం చూస్తున్నాం. హోంమంత్రి అమిత్ షా నుంచి కూడా ఆ స్టేట్మెంట్ రాలేదు. కాసేపటి క్రితం ఢిల్లీ పోలీస్ కమిషనర్ మాట్లాడారు, ఆయన కూడా అటువంటి ఏ కామెంట్ని చేయలేదు. అట్ ద సేమ్ టైం ఐబీకి సంబంధించిన టీమ్స్ అక్కడున్నాయి, అదేవిధంగా ఎన్ఎస్జీ, ఎన్ఐఏ టీమ్స్ అన్ని కూడా ప్రస్తుతం అక్కడున్నాయి. సో ప్రతి కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని మాత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తుతం చెప్పడం మనం విన్నాం. ఘటనా స్థలం దగ్గర నుంచి జాయిన్ అవుతున్నారు వెంకటేష్. ఎర్రకోట పేలుడు జరిగినటువంటి ప్రాంతం వద్దకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోతున్నారు. సో ఆ నేపథ్యంలో ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈరోజు రాత్రి 6:55, 7 గంటల సమయంలో ఎర్రకోట ముందు భారీ పేలుడు జరిగి దాదాపు 13 మంది వరకు చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది. దాదాపు 25 మందికి పైగా గాయపడ్డారు. చాలా వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ రక్షాలన్నీ కూడా ఈ ప్రాంతంలో వస్తుంటాయి. సో ఈ పేలుడు తీవ్రత ఏకంగా ఇక్కడ భూకంపం వచ్చినట్టుగా అనిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఒక ఫైర్ బాల్, ఒక పెద్ద అగ్నిగోళం లాగా ఇక్కడికి కనిపించింది అనేది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి. చూస్తున్న వెనకాల ఉన్నటువంటి స్పాట్. సో ఈ స్పాట్ వద్దకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోతున్నారు. సో ఆ నేపథ్యంలో పోలీసులందరినీ కూడా వరుసగా నిలబెట్టి ప్రాంతాన్నంతా కూడా శానిటైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో కేంద్ర హోంమంత్రి ఏ క్షణానైనా ఈ పేలుడు జరిగినటువంటి ఎర్రకోట వద్దకు రాబోతున్నారు. ఆ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ అందరూ కూడా ఇక్కడ ఆయనకు రక్షణ కల్పించేందుకు వారందరూ కూడా ఈ ఎర్రకోట ముందు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఎర్రకోట ముందే, దేశంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఎర్రకోట ముందే ఇంత భారీ ఘటన జరగడం, ఇది ఉగ్రవాదుల పనే అని చెప్పి అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే వారం 10 రోజుల నుంచి వరుసగా జమ్మూ కాశ్మీర్ లో పట్టుబడుతున్నటువంటి ఉగ్రవాదులు గాని, అలాగే ఈ రోజు ఉదయం ఫరీదాబాద్ లో 390 కిలోల అమోనియం నైట్రేట్ దొరికింది. 2900 కిలోల పేలుడు పదార్థాలు దొరికాయి. ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇంత భారీ స్థాయిలో ఈ రకమైనటువంటి పేలుడు పదార్థాలు జరిగినాయి. సో పేలుడు దాటికి ఎవరైతే చనిపోయారో వారికి సంబంధించినటువంటి మాంసపు ముద్దలు కూడా చూడొచ్చు. సో ఈ మాంసపు ముద్దలు అక్కడక్కడ పడిపోయినటువంటి మాంసపు ముద్దలు చాలా పరిస్థితి యొక్క తీవ్రతను అద్దం పడుతుంది. ఏకంగా ఆ తీవ్రతకు మనిషి యొక్క మాంసపు ముద్దలను కూడా ఎగిరిపడి చెల్లా చెదురుగా పడినటువంటి పరిస్థితి. సో చాలా భారీ స్థాయిలో కొన్ని కిలోల, పెద్ద ఎత్తున కొన్ని కిలోల రైట్ I-20 కార్లో కరెక్ట్గా రెడ్ సిగ్నల్ దగ్గర బ్లాస్ట్ జరిగినట్టుగా కన్ఫర్మ్ చేస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆ కార్లో ఉన్న వాళ్లతో పాటు చుట్టుపక్కల కార్లలో వాళ్ళు, అదేవిధంగా రోడ్డు మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్న వారికి కూడా చాలా మందికి గాయాలైనట్టుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. అటు ఢిల్లీ పోలీసులతో పాటు ఇటు ఎన్ఐఏ, ఫోరెన్సిక్ టీమ్స్, FSL టీమ్స్తో పాటు అంతా కూడా అక్కడ ప్రస్తుతం ఉన్నారు. దర్యాప్తు జరుగుతోంది. అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాం. మరి కాసేపు ఈ పేలుడుకి గల కారణాలను ప్రజల ముందుంచుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం చూస్తున్నాం. కాసేపట్లోనే ఆయన ఈ భారీ పేలుడు జరిగిన ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఉండే ప్రాంతానికి వెళ్లబోతున్నారు. ఆయన అదేవిధంగా LNJP హాస్పిటల్లో చాలా మంది చికిత్స పొందుతున్నారు. వారి దగ్గర కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లబోతున్నారు. మా కరెస్పాండెంట్ వెంకటేష్ ప్రస్తుతం ఈ భారీ పేలుడు జరిగిన ఘటనా స్థలం దగ్గరే ఉన్నారు. పూర్తి వివరాలు అడుగుదాం. వెంకటేష్, పేలుడు జరిగినటువంటి ఎర్రకోట వద్ద ప్రస్తుతం నేనున్నాను. సో ఎర్రకోట వద్దకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోతున్నారు. పరిస్థితిని ఆయన సమీక్షించబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. నా వెనక కనబడుతుంది చూడొచ్చు, వాహనాలు, ధ్వంసమైనటువంటి వాహనాలకు సంబంధించినటువంటి విజువల్స్ మీరు చూడొచ్చు. క్లియర్ గా పెద్ద ఎత్తున ఎర్రకోట ముందు జరిగినటువంటి విధ్వంసం మనకు కళ్ళ ముందు కనబడుతుంది. సాక్షి టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. క్లియర్ గా పెద్ద ఎత్తున జరిగినటువంటి బాంబు పేలుడు దాటికి వాహనాలన్నీ కూడా తునకలైపోయాయి. ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అన్ని అక్కడే ఉన్నాయి. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, ఎన్ఐఏకి సంబంధించినటువంటి పోలీసు బృందాలు, దర్యాప్తు బృందాలు అక్కడే ఉన్నాయి. ఫోరెన్సిక్
నిపుణులు అక్కడే ఉన్నారు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ అక్కడే ఉంది. సో వీరందరూ కూడా అక్కడ ఏ పేలుడు పదార్థాలను ఉపయోగించి పేలుడుకు పాల్పడ్డారు దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలు మనం లైవ్ లో మనం చూస్తున్నాం. సో మరికొన్ని నిమిషాల్లోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోతున్నారు. సో ఇక్కడ ఈ లైట్ మనకు కనబడుతున్న నాయకు చూపించండి. ఇక్కడ లైట్ ఏదైతే ట్రాఫిక్ లైట్ ఉందో ట్రాఫిక్ లైట్ రెడ్ లైట్ పడినటువంటి సమయంలోనే I-10 ఈ కారులో ఉన్నటువంటి పేలుడు పదార్థాలను పేల్చారని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. సో అందులో వచ్చినటువంటి అగంతకుడు సూసైడ్ బాంబరా లేకుంటే అతను చనిపోయాడా దానికి సంబంధించినటువంటి ఇంకా వివరాలు కూడా రావాల్సి ఉంది. సో సూసైడ్ బాంబరు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డా, సరిగ్గా నడి రోడ్డు పైన ఎర్రకోట ముందే బాంబును బ్లాస్ట్ చేశాడు. ఏకంగా దేశ రాజధాని నడిబొడ్డు పైనే ఇంత పెద్ద దాడి జరిగిందంటే ఇది భద్రతా సిబ్బందికి భద్రతా బలగాలన్నిటి కూడా ఒక సవాల్గా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత వారం 10 రోజుల నుంచి ఇలాంటి వీటికి సంబంధించినటువంటి ఉగ్ర కుట్ర జరుగుతుందని పెద్ద ఎత్తున సమాచారం, నిఘా సమాచారం ఉంది. అయినప్పటికీ ఈ ప్రాంతంలో పోలీసులు సరైనటువంటి భద్రత కల్పించలేదా అనేటువంటి ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఉదయాన్నే మనం చూసాం ఫరీదాబాద్ లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు నిజానికి చూస్తున్న హోంమంత్రి అమిత్ షా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ LNJP హాస్పిటల్ కి చేరుకున్న విజువల్స్ మనకి కనిపిస్తున్నాయి. స్పాట్ కంటే ముందుగా ఆయన LNJP హాస్పిటల్ కి చేరుకున్నారు. ఛిద్రమైపోయిన బాడీలు అక్కడే ఉన్నాయి. దాంతో పాటుగా చాలా మంది గాయపడ్డారు. 30 మంది దాకా గాయపడ్డట్టుగా చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఆయన పరామర్శించబోతున్నారు. వాళ్ళ బంధువులతో మాట్లాడబోతున్నారు. LNJP హాస్పిటల్ న్యూఢిల్లీ అక్కడ ఉన్నారు ప్రస్తుతం హోంమంత్రి అమిత్ షా. హాస్పిటల్ లోపలికి వెళ్తున్న విజువల్ కూడా మనం చూస్తున్నాం వెంకటేష్. ఎర్రకోట వద్ద ఉన్నటువంటి పేలుడు ప్రాంతాన్ని సందర్శించబోతున్నారు. అంతకంటే ముందు ఒక చాలా ముఖ్యమైన విషయం, గతంలో దాదాపు 15-20 సంవత్సరాల నుంచి ఢిల్లీలో ఇంత భారీ ఘటన జరగలేదు. 2006-7 సమయంలో మాత్రం వరుసగా ఉగ్ర పేలులు జరిగాయి. కర్నాట్ ప్లేస్, కరోల్ బాగ్, ఇలా సరోజిని మార్కెట్ లాంటి ఎక్కడైతే మార్కెట్ ఏరియాలు ఉన్నాయో మార్కెట్ ఏరియాలను టార్గెట్ గా చేసుకుని ఆ సందర్భంలో ఉగ్రవాదులు బాంబు పేల్చారు. 2007 ఈ సమయంలో ఎప్పుడైతే 2008లో ముంబైలో తాజ్ హోటల్ పైన దాడి జరిగిందో అంతకంటే ముందు 1 సంవత్సరం ముందు ఢిల్లీలో వరుస పేలులు దాదాపు 7 ప్రాంతాల్లో 2007లో జరిగినటువంటి పరిస్థితి. సో కర్నాట్ ప్లేస్, కరోల్ బాగ్ చాలా మార్కెట్ ఏరియా. సో మార్కెట్ ఏరియాలను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు ఈ బాంబులను పేలుస్తున్నారు. సో ఈ రోజు కూడా ఒకవైపు ఎర్రకోట, అలాగే ఇంకోవైపు చాందినీ చౌక్ అంటే క్లియర్ గా ఇది వాణిజ్య ప్రాంతం, మన హైదరాబాద్ లో బేగం బజార్ లాంటి ప్రాంతం. సో పెద్ద ఎత్తున హోల్సేల్ షాపులు ఉంటాయి. సో ఇక్కడ నుంచి చాలా మెటీరియల్స్ అంతా కూడా దేశవ్యాప్తంగా అనేక మంది వచ్చి ఇక్కడ కొనుక్కుంటూ పోతున్నారు. సో ఢిల్లీకి ఎవరు వచ్చినా అని ఖచ్చితంగా ఒకవైపు ఎర్రకోటను చూస్తారు, అలాగే ఇంకోవైపు చాందినీ చౌక్ మార్కెట్ ప్రాంతాన్ని చూస్తారు. సో అలాంటి ఒక మషూర్ ఏరియా, ఒక పాపులర్ ఏరియా. సో ఇలాంటి ప్రాంతాన్ని ఉగ్రవాదులు టార్గెట్ గా చేసుకుని ఇక్కడ బాంబు పేలుళ్లు చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏకంగా ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ పడిన వెంటనే ఆ ఆగంతకుడు I-10 కారులో నుంచి బయటికి దిగి బాంబు పేల్చారని చెప్తున్నారు. సో అతను సూసైడ్ బాంబరా, ఆత్మాహుతి దాడికి పాల్పడ్డా అనేటువంటి విషయం తేలాల్సి ఉంది. అన్ని యాంగిల్స్ లో, అన్ని కోణాల్లో తాము దర్యాప్తు జరుపుతున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. సో NIA టీమ్స్ రంగంలోకి దిగాయి. సో NIA రంగంలోకి దిగిందంటే ఇది ఖచ్చితంగా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కుట్రగా మనం అనుమానించాల్సిందే. ఎందుకంటే ఉగ్రవాదులు భారీ ప్రాణ నష్టాన్ని లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా ఒక భయాన్ని, ఒక టెర్రరైజ్ చేసే క్రమంలో భాగంగా సామాన్యులను టార్గెట్ చేస్తుంటారు. సో అదే క్రమంలో దేశ రాజధాని నడిబొడ్డున ఉన్నటువంటి ఎర్రకోటను టార్గెట్ చేయడం ద్వారా ఉగ్రవాదులు ఒక పెద్ద సవాల్ విసిరినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే పెద్ద నెట్వర్క్ ను పోలీసులు ఛేదించినటువంటి ఈ సమయం లోపల ఉగ్రవాద నెట్వర్క్ ను ఇప్పటికే పోలీసులు ఛేదిస్తున్నటువంటి సమయంలో ప్రతీకారంగా టెర్రరిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారా అనేటువంటి అనుమానం వస్తుంది. నిజానికి ఈ ఘటన వెనుక జైషే మహమ్మద్ ఉందనేటువంటి ఒక వాదన వినబడుతుంది. జైషే మహమ్మద్ అనే సంస్థ ఉగ్ర సంస్థ చాలా యాక్టివ్ గా ఉంది. హోంమంత్రి అమిత్ షా కనిపిస్తున్నారు. అక్కడ పరిస్థితిని రివ్యూ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. పోలీసు అధికారులతో పాటు డాక్టర్స్ ఆయనకి వివరాలు వెల్లడిస్తున్నారు. చాలా మంది గాయపడిన వాళ్ళంతా కూడా LNJP హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వాళ్ళందరితో అక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆరోగ్య వివరాలు తెలుసుకుంటున్నారు హోంమంత్రి అమిత్ షా. ఇక్కడ నుంచి నేరుగా ఏదైతే భారీ పేలుడు సంభవించిందో ఆ ప్రాంతానికి అమిత్ షా
వెళ్లబోతున్నారు. కాసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్ చేసి మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. ఏం జరిగింది, ఘటనకు సంబంధించి వివరాలు కూడా ఆయన అడిగి తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. మనం చూస్తున్నాం, విజువల్ కూడా కనబడుతోంది. ఘటన జరిగిన కాసేపటి తర్వాత, పేలుడు జరిగిన కాసేపటి తర్వాత ఏ స్థాయిలో మంటలు వ్యాపించాయో అప్పటి విజువల్ అదంతా కూడా మనం చూస్తున్నాం. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. I-20 కార్ ఈ పేలుడు మొత్తానికి కారణం. I-20 కార్లో బ్లాస్ట్ జరిగింది మొదట. ఆ టైంలో ప్యాసింజర్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రం కాసేపటి క్రితం చేసిన ప్రకటనలో I-20 కార్, మూవింగ్ కార్లో పేలుడు జరిగింది. ఆ పేలుడుకి చుట్టుపక్కల ఉన్న కార్లతో పాటు నడిచి వెళ్తున్న పాదచారులు కూడా చాలా మంది గాయపడ్డట్టుగా చెప్తున్నారు. 10 మంది మృతి చెందినట్టుగా అధికారిక సమాచారం ప్రకారం మనకి తెలుస్తోంది. ఇంకా ఢిల్లీ పోలీస్ నుంచి కానీ, కేంద్ర వర్గాల హోంశాఖ వర్గాల నుంచి కానీ మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉంది. 24 నుంచి 30 మంది దాకా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. వారంతా కూడా ప్రస్తుతం LNJP హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. ఆ హాస్పిటల్కి మొట్టమొదట వెళ్లారు హోంమంత్రి అమిత్ షా. అక్కడ ఒక రివ్యూ చేస్తున్నారు. పేషెంట్ల ఆరోగ్య పరిస్థితితో పాటు ఘటన ఎలా జరిగిందనే వివరాలు కూడా ఆయన అధికారులను అడిగి తెలుసుకుంటున్న విజువల్ కూడా మనం ఒక పక్క చూడొచ్చు. ఇక్కడ నుంచి LNJP హాస్పిటల్ నుంచి నేరుగా అమిత్ షా ఈ పేలుడు జరిగిన ప్రాంతానికి కూడా కాసేపట్లో చేరుకోబోతున్నారు. మొత్తం అమిత్ షా రాక నేపథ్యంలో కూడా అక్కడ భద్రతా బలగాలు, అదేవిధంగా ఢిల్లీ పోలీస్ పూర్తి అలర్ట్గా ఉన్నాయి. NIA ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ప్రకారం అన్ని కోణాల్లో ప్రధానంగా దర్యాప్తు చేస్తున్నారు. ఒకటి, ఇందులో ఉగ్రకోణం ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ లేకపోతే పేలుడు ఎలా జరిగింది అనేది తెలియాల్సి ఉంటుంది. కానీ ఒకవైపు NIA ఇన్వాల్వ్ కావడం, అదేవిధంగా మనం ఏదైతే ఒక ఉగ్రవాద కోణాన్ని పరిశీలించే దర్యాప్తు చేసే ఏజెన్సీస్ అక్కడ ఉండడం, అదేవిధంగా మనం ఒక జాయింట్ ఆపరేషన్ కొంతకాలం క్రితం నుంచి కూడా జరిగినట్టుగా చెప్తున్నారు. అందులో అరెస్టులు, భారీ పేలుడు పదార్థం ఇవన్నీ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇలాంటి ఒక ఘటన జరగడం, ఇవన్నీ కూడా ఇదే ఉగ్రకోణమేమో అనే అనుమానాన్ని ప్రధానంగా కలిగిస్తున్నాయి. కానీ అఫీషియల్గా మాత్రం అటు హోంమంత్రి కానీ ఇటు ఢిల్లీ పోలీస్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన దీనిపైన చేయలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు మాత్రం చేస్తున్నాం అనే ప్రకటన మాత్రమే అమిత్ షా నుంచి రావడాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. LNJP హాస్పిటల్ నుంచి నేరుగా పేలుడు జరిగిన ప్రాంతానికి చేరుకుంటారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వెంకటేష్ ప్రస్తుతం పేలుడు జరిగిన ప్రాంతం దగ్గరే ఉన్నారు. ప్రస్తుతం ఫుల్ అలర్ట్లో అక్కడ దర్యాప్తు ఏజెన్సీలు కానీ ఢిల్లీ పోలీసులు కానీ ఉన్నారు. కేంద్ర బలగాలు కూడా అక్కడ ఉన్నట్టుగా చెప్తున్నారు. వెంకటేష్, కేంద్ర బలగాలు, దర్యాప్తు సంస్థలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, అలాగే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, NIA ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, టెర్రరిస్ట్ యాక్టివిటీస్, టెర్రరిస్టుల ఇటువంటి మాడ్యూల్స్ ఇటువంటివి జరిగిన సందర్భంలో వీటన్నిటిని దర్యాప్తు చేసేందుకు ప్రత్యేకంగా నెలకొల్పిన సంస్థ NIA. సో NIAకి సంబంధించినటువంటి దర్యాప్తు బృందాలని కూడా నా వెనక కనబడుతున్నారు. సో NIAకి సంబంధించినటువంటి దర్యాప్తు బృందాల అధికారులందరూ కూడా స్పాట్లోనే ఉన్నారు. సో స్పాట్లో ఆ పరిస్థితిని అంతా కూడా వారు సమీక్షిస్తున్నారు, ఇంటరాగేట్ చేస్తున్నారు. పరిస్థితులంతా కూడా ఆ దర్యాప్తులో భాగంగా అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా, ఎవిడెన్స్ అంతా కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని నిమిషాల్లోనే కేంద్ర హోంమంత్రి అదే స్పాట్ కు రాబోతున్నారు. సో ట్రాఫిక్ సిగ్నల్ పడినటువంటి సమయంలోనే ఈ బాంబుని పేల్చారు ఉగ్రవాదులు. సో అది సూసైడ్ బాంబుని పేల్చారా, లేకుంటే ఆ తీసుకొచ్చినటువంటి కార్ డ్రైవర్ అనుమానం ఉందని సిపి చెప్తున్నట్టుగా ఒక స్టేట్మెంట్ చూస్తున్నాం వెంకటేష్. వీటికి సంబంధించినటువంటి అన్ని యాంగిల్స్ లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. సో ఇప్పటికే వాళ్ళు ఎలాంటి కంక్లూజన్ కి అయితే రాలేదు. అన్ని పాసిబుల్ యాంగిల్స్ లో తాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ఇటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో ఆ పేలుడు తీవ్రత కనుక చూస్తుంటే ఏకంగా మనుషులు గాల్లో ఎగిరి మాంసపు ముద్దలుగా చెల్లా చెదురుగా పడిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. నేను నిలబడినటువంటి చోట కూడా మనం విజువల్ లో చూపించొద్దు, మాంసపు ముద్దలన్నీ కూడా ఇక్కడ భూమిపైన ఇక్కడ పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో క్లియర్ గా కొద్దిసేపటి కిందటే అమిత్ షా ఇప్పటిదాకా మనం లోక్ నాయక్ జయప్రకాష్ హాస్పిటల్లో చూసాం. సో కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. సో ఈ ప్రాంతం అంతా కూడా ఆ పేలుడు తీవ్రతకు, మనుషులు ఎవరైతే పక్క నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళు కానీ పాదాచారులు అంతా కూడా ఆ పేలుడు దాటికి ఎగిరిపడి మాంసపు ముద్దలుగా ముక్కలైపోయినటువంటి పరిస్థితి. నేను నిలబడిన చోట కూడా అనేక మాంసపు ముద్దలన్నీ కూడా ఉన్నాయి. సో విజువల్స్ లో మనం చూపించలేము. చాలా పూర్తిగా రక్తంతో ఉన్నటువంటి మాంసపు ముద్దలన్నీ కూడా ఇక్కడ చెల్లా చెదురుగా పడినటువంటి ఒక హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. సో తీవ్రత మనం అంచనా వేయచ్చు. ఏకంగా ఇక్కడ భూకంపం వచ్చిందా అన్నంత
భయం వేసిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సో ఇంత పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను చాలా అత్యంత సెన్సిటివ్ జోన్ ఇది. రెడ్ ఫోర్ట్ వద్దకి కేవలం మన దేశంలో సంబంధించినటువంటి సిటిజన్సే కాదు, ఫారిన్ సిటిజన్స్ అందరు కూడా వస్తున్నారు. సో ఇలాంటి ఏరియాలో బాంబును పేల్చడం అనేది కూడా ఫారిన్ సిటిజన్స్ కు, ఫారిన్ కంట్రీస్ కూడా ఒక మెసేజ్ పంపే విధంగానే ఉగ్రవాదులు ఈ రకమైనటువంటి టార్గెట్ చేసి రెడ్ ఫోర్ట్ వద్ద బాంబులు పేల్చారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి 2006-7 సమయంలో ఢిల్లీలో ఇలాంటి వరుస బాంబు పేలులు చూశాం. సో ఆ తర్వాత దాదాపు 19-20 సంవత్సరాల తర్వాత ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇంత భారీ ఘటన రెడ్ ఫోర్ట్ వద్ద జరిగింది. గతంలో సరోజిని మార్కెట్ గాని, అలాగే ఇతర ప్రాంతాల్లో కన్నాడ్ ప్లేస్, కరోల్ బాగ్ లాంటి మార్కెట్ ఏరియాలో జరిగితే ఈ రోజు మాత్రం ఏకంగా రెడ్ ఫోర్ట్ పైనే, రెడ్ ఫోర్ట్ ముందే జరగడం అనేది ఉగ్రవాదులు విసిరినటువంటి ఒక ఛాలెంజ్ గా మనం చూస్తున్నాం. డెఫినెట్ గా ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో ఈ నెట్వర్క్ ను ఇప్పటికే పోలీసులు ఛేదించడంలో సఫలమయ్యారు, సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఉదయం నుంచి చాలా మందిని అరెస్ట్ చేశారు, దాదాపు 10-12 మందిని అరెస్ట్ చేశారు. డాక్టర్ల ముసుగులో వచ్చినటువంటి కొద్దిమంది డాక్టర్లు, డాక్టర్ ముజిలిం గాని చాలా మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. సో వారు ఇచ్చినటువంటి సమాచారంతోనే ఫరీదాబాద్ లో దాదాపు 2900 కిలోల ఆర్డీఎక్స్ ను స్వాధీనం చేసుకున్నటువంటి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భం మనం డెఫినెట్ గా ఇదంతా కూడా భారీ ఉగ్ర కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన దేశంలో పెద్ద ఎత్తున అల్లకల్లోలం సృష్టించాలని పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుంది. సో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అయినటువంటి జైషే మహమ్మద్ గాని, ఇండియన్ ముజాహిదీన్ గాని ఇలాంటి ఉగ్రవాద సంస్థలకు నిధులు, రకరకాల ధార్మిక కార్యక్రమాల పేరుతో నిధులను పంపించి పెద్ద ఎత్తున ఈ పేలుడు పదార్థాలన్నింటిని కూడా ఒక చోటికి తరలించారు. నిన్న ఈ రోజు ఉదయం ఇచ్చినటువంటి డాక్టర్ వాంగ్మూలంలో కూడా ఇదే తెలిసింది. ధార్మిక కార్యక్రమాల పేరిట పెద్ద ఎత్తున నిధులను ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ నిధుల ద్వారా అమ్మోనియం నైట్రేట్ గాని, ఈ బాంబు పేలుడుకు ఉపయోగించినటువంటి పదార్థాలన్నింటినీ కూడా సేకరించినట్టుగా అరెస్ట్ అయినటువంటి డాక్టర్ చెప్పినటువంటి పరిస్థితి. సో డాక్టర్లు అయితే పెద్దగా ఎవరికి అనుమానం రాదు కాబట్టి ఆ డాక్టర్లను, స్టూడెంట్స్ ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళను రాడికలైజ్ చేసి దేశానికి వ్యతిరేకంగా ఇలాంటి భారీ కుట్రలు, భారీ పేలులు చేసేందుకు పాకిస్తాన్ ఇలాంటి ఉగ్ర కుట్రలకు పన్నుతుందనేటువంటి అనుమానాలు అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం జరిగినటువంటి అరెస్టుల్లో కూడా ఇవే విషయాలు బయటపడ్డాయి. బిందు రైట్, మరి కాసేపట్లో హోంమంత్రి అమిత్ షా ఆ పేలుడు జరిగిన ప్రాంతానికి చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో ఉన్నారు, ఆయన రివ్యూ చేస్తున్నారు. వెంకటేష్ పోలీస్ అధికారులతో మాట్లాడడం మనకి కనిపిస్తోంది విజువల్లో. మరి కాసేపట్లోనే అక్కడికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. కానీ వెంకటేష్, ఇది ఉగ్ర కుట్ర అనే ఒక కామెంట్ మాత్రం మనకి ఎక్కడి నుంచి వినబడట్లేదు. మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం అనే ఒక మాట వినిపిస్తుంది. అమిత్ షా చెప్పినా, పోలీస్ కమిషనర్ చెప్పినా ఇదే స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. కారణాలు ఏమై ఉండొచ్చు? ఎందుకంటే మనలాంటి వాళ్ళు చూస్తేనే ఇది ఉగ్ర కుట్ర ఏమో అని అనుమానాలు బలపడేలానే ఈ ఘటన మొత్తం కనిపిస్తోంది. ఖచ్చితంగా పోలీసులు ఇప్పటికీ ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ కు, కంక్లూజన్ కు రాలేదు. కానీ పరిస్థితి తీవ్రత చూస్తే మాత్రం ఇది ఉగ్ర కుట్రనేననేటువంటి అనుమానాన్ని పోలీసు వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కానీ అధికారికంగా ప్రకటన చేయలేదు. కానీ ఉగ్రవాదులు మాత్రమే ఇలాంటి విచ్చలవిడిగా కుట్రకు పాల్పడి ఇలాంటి పేలులకు పాల్పడతారు. సో జనాలను ఒక టెర్రరైజ్ చేయడమే టెర్రరిస్టుల లక్ష్యం. విచక్షణ రహితంగా, ఎలాంటి ఒక విచక్షణ లేకుండా సామాన్య ప్రజల ప్రాణాలు తీయడమే టెర్రరిస్టుల లక్ష్యం. సో ఆ టెర్రరైజ్ చేసేటువంటి క్రమంలో భాగంగానే ఏకంగా నడి రోడ్డు పైన చూడొచ్చు, మనకు కనబడుతుంది. ఏకంగా నడి రోడ్డు పైనే ఇంత భారీ ఘటనకు పాల్పడ్డారు. రెడ్ ఫోర్ట్ ముందలో సరిగ్గా ఏకంగా కరెక్ట్ గా రెడ్ ఫోర్ట్ ముందలోనే ట్రాఫిక్ సిగ్నల్ పడిన తర్వాత బాంబును పేల్చారంటే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆ ఇంటెన్షన్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలందరినీ కూడా టెర్రరైజ్ చేయడంలో భాగంగానే టెర్రరిస్టులు ఈ రకమైనటువంటి భారీ టెర్రర్ ఇన్సిడెంట్ కు పాల్పడ్డారు. ఎప్పుడు కూడా దాదాపు 20 ఏళ్ల కిందట 2006-2007 సమయంలో జరిగినటువంటి వరుస పేలుల తర్వాత మరోసారి ఇప్పుడు జరిగింది ఇలాంటి ఘటన. ఖచ్చితంగా దీని వెనుక టెర్రరిస్టు సంస్థలు ఉన్నాయనేటువంటి అనుమానాలు పోలీసు వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. సో అధికారికంగా ప్రకటన మాత్రం చేయలేదు. ఈ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ వాటినన్నింటినీ సేకరించిన తర్వాత ఏ మెటీరియల్స్ ఉపయోగించారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలను పోలీసులు తమ దర్యాప్తులో రాబట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్ గా సంఘటన యొక్క తీవ్రతను
చూస్తే మాత్రం ఇది ఖచ్చితంగా టెర్రరిస్టుల పనేమని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. యా వెంకటేష్, కానీ కొంత భిన్నమైన బ్లాస్ట్ గా దీన్ని భావించాల్సి ఉంటుందేమో. ఎక్కడ కూడా ఒక ఆత్మాహుతి దాడను లేదన్నా ఇది విధంగా ఒక కార్ని తీసుకొచ్చి పేల్చడము ఇలాంటి ఘటనలు మనం ఇటీవలి కాలంలో చూడలేదు. ఖచ్చితంగా మనం హైదరాబాద్ లో గతంలో చూస్తే దిల్సుఖ్ నగర్ లో ఒక సైకిల్ కు టిఫిన్ బాంబు పెట్టి పేల్చిన ఘటనలో చాలా మంది చనిపోయినట్టు మనం చూసినటువంటి పరిస్థితి. సో ఉగ్రవాదులు రకరకాల మాడ్యూల్స్ ఎక్కడైతే ఈ రకరకాల మాడ్యూల్స్ లో జనాల్ని చంపడం, అమాయకుల ప్రాణాలు తీయడం అనేది లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ రోజు కూడా ఎర్రకోట వద్ద ఈ సాయంత్రం సమయంలో జనం వందల సంఖ్యలో ఉంటారు. చాలా మంది తమ తమ ఇంట్లోకి సాయంత్రం సమయంలో ఇంటికి వెళ్లేటువంటి సమయం. సో అటువంటి సమయంలో చాలా మంది జనం ఒకేసారి రోడ్లపైకి వస్తుంటారు. సో ఇది అనువైనటువంటి సమయంగా ఉగ్రవాదులు భావించి సరిగ్గా 6:55 సమయంలో నడి రోడ్డు పైన I-10 కారులో దీన్ని పేల్చడం ద్వారా పెద్ద ఎత్తున జనాలను చంపి ఒక పైశాచిక ఆనందాన్ని పొందేందుకే ఈ టెర్రరిస్టులు ఇలాంటి భారీ ఘటనకు పాల్పడినట్టుగా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలే దీని వెనుక ఉన్నాయని పోలీస్ వర్గాలందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా లాంటి కీలక నగరాలు, అలాగే కీలక ప్రదేశాలు ఎక్కడైతే ప్రజలు ఉంటారో, ప్రజలు మార్కెట్ ఏరియాలు ఉంటారో, ప్రజలు పెద్ద ఎత్తున ఉంటారో, సో ఆ ప్రాంతాల్లోకి పోలీసుల నిఘాను పెంచారు. హైపర్ సెన్సిటివ్ జోన్ లోపల సర్వేలెన్స్ పెంచడం ద్వారా ఈ ఉగ్ర కుట్రకు పాల్పడుతున్న నెట్వర్క్ ను పోలీసులు ఛేదిస్తున్నటువంటి క్రమంలో తమ యొక్క బండారం బయటపడుతుందనేటువంటి నేపథ్యంలో ఈ ఉగ్రవాదులు త్వరగా ఈ అనేక చోట్ల ఈ బాంబు పేలులకు పాల్పడేటువంటి క్రమం మనకు కనబడుతోంది. ఇప్పటికే పెద్ద కుట్రను ఛేదించి పెద్ద ముప్పును తప్పించారు. సో పెద్ద ముప్పు తప్పింది అనుకుంటున్నటువంటి తరుణంలోనే ఏకంగా ఎర్రకోట వద్ద బాంబు పేల్చి ఉగ్రవాదులు ఒక్కసారిగా ప్రజలందరినీ కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురి చేసినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. రైట్ వెంకటేష్, మనం పేలుడు జరిగిన సమయం తర్వాత వచ్చిన విజువల్ స్క్రీన్ పైన మనకి కనిపిస్తోంది. సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. పేలుడు జరిగిన కాసేపటి తర్వాత ఏ ఇంటెన్సిటీతో ఆ పేలుడు జరిగింది అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతసేపు అయిన తర్వాత కూడా ఇంకా మంటలు వ్యాపించిన పరిస్థితి. కరెక్ట్గా 6:52 ఈ భారీ పేలుడు జరిగినట్టుగా ప్రకటించారు. ఒక్కసారిగా I-20 కార్ రెడ్ సిగ్నల్ వైపు స్లోగా వచ్చింది. అదేవిధంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ చెప్తున్న వివరాల ప్రకారం కనుక చూసుకుంటే ఆ I-20 కార్లో ముగ్గురు ఉన్నట్టుగా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇటువంటి ఒక అటాక్ ఇటీవలి కాలంలో జరగలేదు. అటు హోంమంత్రి నుంచి కానీ ఢిల్లీ పోలీస్ కమిషనర్ నుంచి కానీ ఇది ఒక ఉగ్ర కుట్ర అనే స్టేట్మెంట్ రాలేదు. LNJP హాస్పిటల్లో ప్రస్తుతం హోంమంత్రి అమిత్ షా ఉన్నారు.